హైదరాబాద్ సిటీలో నీటి కొరత పెరిగింది. సిటీ విస్తరించడంతో వాటర్ డిమాండ్ ఏర్పడింది. సమ్మర్లో నగరంలో భూగర్భ జలాలు పడిపోయి బోర్లు ఎండిపోయాయి. వాటర్ బోర్డు సప్లై చేస్తున్న నీటిపైనే ఆధారపడుతున్నారు జనం. నగరంలో మంచినీరు వృధా చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టిన అధికారులు వారిని గుర్తించి జరిమానా విధిస్తున్నారు. రైట్, మరిన్ని వివరాలు సదానందం లైవ్ లో అందిస్తారు. సదా, నీటి వృధాపై జలమండలి ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? నగరంలో అంటే ఈ సమ్మర్ రావడంతో ఈ నీటి కొరత అనేది ఎవ్రీ ఇయర్ ఉండేది. సో ఈసారి మాత్రం భూగర్భ జలాలు మరింత డీప్గా పడిపోవడంతో వాటర్ డిమాండ్ అనేది ఎక్కువగా పెరిగింది. సో పాజిటివ్లీ కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్తో చూస్తే ఈసారి ఎక్కువగా వర్షపాతం నమోదైంది. కాకపోతే భూగర్భ జలాలు ఎందుకు ఎక్కువగా పడిపోయాయంటే సిటీలో వర్షపాతం ఎక్కువగా నమోదైనా కానీ ఆ పడ్డ వర్షం అంతా కూడా భూమిలోకి పోవడానికి ఎక్కడా కూడా స్పేస్ లేదు. సో సిటీ అంతా కూడా అర్బనైజేషన్ తోటి మొత్తం ఆ రోడ్లపైన మొత్తం సిమెంటు లేకపోతే రోడ్లు ఎక్కడో కన్స్ట్రక్షన్ ఉండడంతో ఆ వర్షం పడ్డ వాటర్ అంతా కూడా భూమిలోకి పోవడానికి లేదు. వర్షం పడ్డ వాటర్ అంతా కూడా డ్రైనేజ్ ద్వారా తిరిగి మూసిలోకి కలిసిపోవడము అలాగే అవుతుంది. కాబట్టి నీరు అనేది లోపలికి పోలేదు. దీంతో ఈసారి భూగర్భ జలాలు మరింతగా పడిపోయాయి. దీంతో సిటీలో ఉన్న బోర్లన్నీ కూడా ఎక్కువగా ఎండిపోతున్నాయి. దీంతో పబ్లిక్ అంతా కూడా వాటర్ బోర్డు అందించే నీటిపైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. సో వాటర్ బోర్డు మొత్తం ORR పరిధిలో 13 లక్షలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి వాటర్ బోర్డుకు. సో వీటికి ప్రతి డే కానీ డే బై డే కానీ మంచినీరు అందించడంతో పాటు తిరిగి మళ్ళీ వాటర్ ట్యాంకర్ల ద్వారా ఎవరెవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా ఈ వాటర్ని అందిస్తుంది. సో సిటీ రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 3-4 ఇయర్స్గా చూస్తే వాస్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇటు వెస్ట్ సైడ్ కానీ ఎక్కువగా భారీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు కానీ ఇట్లాంటి ప్రాజెక్టుల వల్ల ఒక్కొక్క అపార్ట్మెంట్లో సుమారుగా 500 నుంచి 600 ఫ్లాట్స్ ఉంటున్నాయి. సో అట్లాంటి వారికి అందరికీ కూడా వాటర్ అందించాలంటే మళ్ళీ తిరిగి జలమండలి అందించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు బోర్లు ఎంత లోపలికి డీప్గా వేసినా కానీ వాటర్ సరిగా రావట్లేదు. ఎందుకంటే భూగర్భ జలాల్లో వాటర్ సరిగా లేకపోవడంతో తిరిగి మళ్ళీ జలమండలి అందించే వాటర్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో మొత్తంగా ORR పరిధిలో వాటర్ బోర్డుకు వచ్చే వాటర్ మొత్తం 550 MGD వాటర్ బోర్డుకు వస్తుంది. సో ఇదంతా కూడా ORR పరిధిలో వీళ్ళు పంచాల్సి ఉంటుంది, వాళ్ళందరికీ కూడా సప్లై చేయాల్సి ఉంటుంది. కానీ సిటీ ఎక్స్పాండ్ అవడంతో డిమాండ్ పెరగడంతో ఈ 550 MGD వాటర్ సరిపోవట్లేదు. సో ప్రస్తుతం ఉన్న అవసరాలకు 700 నుంచి 750 MGDల వాటర్ అయితే సర్ప్లస్గా ఉంటుంది, అందరికీ సరిపోను ఇవ్వచ్చు అంటూ జలమండలి అధికారులు అంటున్నారు. కానీ ప్రస్తుతం కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా నుంచి కేవలం 550 MGD వస్తుంది. సో దీన్ని అందరికీ పంచాలి, అందరికీ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ జలమండలి ఆ వాటర్ అనేది సప్లై చేస్తుంది. కానీ కొంతమంది వాటర్ అనేది సర్ప్లస్ వచ్చిన ప్లేసెస్లా వేస్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు జలమండలి ఇచ్చే వాటర్ అంతా కూడా రివర్ వాటర్. సో ఎక్కడో కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా నుంచి అక్కడి నుంచి పంపింగ్ చేసి ఎత్తులో ఉన్న హైదరాబాద్కి ఆ వాటర్ని తీసుకొచ్చి అలాగే మధ్యలో ఈ వాటర్ని అంతా కూడా దీన్ని ఫిల్టర్ చేసి క్లోరిన్ యాడ్ చేసి తాగునీటికి ఎలా ఉండాలో అలాగా రెడీ చేసి వీళ్ళకు అందిస్తుంటే ఇక్కడ సిటీలో ఉన్న పబ్లిక్ మాత్రం దాన్ని ఎక్సెస్గా వచ్చిన వాటర్ అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళకు వచ్చే వాటర్ని యాక్చువల్గా జలమండలి పెట్టుకుంది ఏంటంటే సిటీలో ఉన్న ఒక పబ్లిక్కి కానీ ఒక ఇంటికి కానీ 15,000 లీటర్లు ప్రతి నెల అందించాలని ఆ జలమండలి పెట్టుకుంటుంది. కానీ పబ్లిక్ ఎలాగో వాళ్ళకు వాటర్ వస్తుంది కాబట్టి వాళ్ళకు అవసరాలకు మించిగా ఎక్కువగా తీసుకుంటున్నారు. ఆ తీసుకున్న వాటర్ అంతా కూడా బయట వాడుస్తున్నారు. ఆ వెహికల్స్ని కడుక్కోవడం కానీ లేకపోతే లాన్స్ కడుక్కోవడం, ఇల్లుని కడుక్కోవడం, ఇంటి ముంగట ఉన్న గల్లీని కడుక్కోవడం, ఇట్లా వాటర్ అంతా వేస్టేజ్ చేస్తున్నారు. అంటే ఎక్కువ వాటర్ వచ్చిన దగ్గర వీళ్ళు వేస్టేజ్ చేయడం వల్ల మిగతా ప్లేసెస్లో వాటర్ సరిపోవట్లేదు. మనకు వచ్చే 550 MGD మనం వాడుకోవాలి. ప్రస్తుతం గవర్నమెంట్ ఆ గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 నుంచి మరొక 20 TMCల వాటర్ని హైదరాబాద్కి తీసుకురావడానికి ప్లాన్ చేసింది. సో ఈ ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ఆ టెండర్ దశలో ఉంది. ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోయి సిటీకి వచ్చే వరకు ఇంకొక 2 సంవత్సరాలు పడుతుంది. సో అప్పుడు ఇంకొక మనకు 300 MGDల వాటర్ హైదరాబాద్కు వస్తాయి. అప్పుడు సర్ప్లస్గా ఉంటుంది. ఆ నగర అవసరాలకు ఇవ్వడంతో పాటు ఇంకొక 100 MGD ఎక్స్ట్రా ఉంటాయి. సో అప్పుడు మనం కావాల్సినట్టు వాటర్ను వాడుకోవచ్చు. కానీ ఎట్ ప్రజెంట్ మనకు వాటర్ తక్కువగా ఉంది, వాటర్ సరఫరా తక్కువగా ఉంది. కాబట్టి ఎవరు కూడా వాటర్ని వేస్టేజ్ చేయొద్దంటూ కూడా జలమండలి అధికారులు చెప్తున్నారు. చాలామందికి డే బై డే వాళ్ళ గల్లీలకు వాటర్ వస్తాయి. సో వాళ్ళు వాటర్ వచ్చిన తర్వాత వాళ్ళకు కావాల్సినన్ని పట్టుకున్న తర్వాత కూడా వాటర్ను ఆఫ్ చేయరు. అవి రోడ్లపైన గల్లీలపైన పడి వెళ్తూ ఉంటాయి. ఇక ఇవే కాకుండా చాలామంది వేస్టేజ్ చేస్తున్నారు. మేమిచ్చే వాటర్ అంటే జలమండలి అందించే వాటర్ కేవలం తాగునీటి అవసరాలకు, వంట అవసరాలకు, ఇంటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలి. కానీ వెహికల్స్ క్లీనింగ్ కానీ లేకపోతే
లేకపోతే లాన్స్ క్లీనింగ్ కానీ గల్లీలు కడుక్కోవడానికి కానీ అట్లా వాడితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మనం రీసెంట్ టైంలో చూసాం, బెంగళూరులో చాలా వరకు వాటర్ క్రైసిస్ వచ్చింది. సో అక్కడ కూడా వాళ్ళ వాటర్ బోర్డు వాళ్ళు అందించే వాటర్ను వేస్ట్ చేస్తున్నారని చూసి అక్కడ వాళ్ళు ఏం చేశారంటే పబ్లిక్ చెప్తే వినట్లేదు కాబట్టి 5,000 రూపీస్ ఫైన్ ఇంపోజ్ చేస్తున్నారు. సో దాంతో అక్కడ కొంతవరకు జనాల్లో భయం వచ్చింది. అంటే వాటర్ బోర్డు అవగాహన కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నా కానీ పబ్లిక్లో భయం లేనంత వరకు వీళ్ళు వాటర్ను వేస్టేజ్ చేసుకుంటూనే పోతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మన హైదరాబాద్ వాటర్ బోర్డు యాక్ట్ ప్రకారం గతంలో 50 రూపీస్ మాత్రమే ఉండే ఫైన్ వేయడం, కానీ ఆ 50 రూపీస్ వేస్తే ఎవరు వినరు కాబట్టి వీళ్ళు కూడా దాన్ని పెంచేసి ప్రస్తుతం 1000 రూపీస్ ఫైన్ వేస్తున్నారు. సో ఇట్లనైనా పబ్లిక్లో అవగాహన వల్ల ఎట్లాగో వినట్లేదు కాబట్టి కొంచెం భయం సృష్టిస్తే అన్న ఫైన్లు వేస్తున్నామని, అప్పుడైనా కొంతవరకు వాటర్ వేస్టేజ్ని తగ్గిస్తారని అధికారులు అయితే అంచనా వేసి ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ వాటర్ వచ్చే టైంలో గల్లీల్లో ఏరియాల్లో కాలనీల్లో తిరుగుతూ ఎవరైతే వాటర్ వేస్టేజ్ చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నాం, వాళ్ళందరికీ కూడా ఫైన్లు వేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. సో ఈ సమ్మర్ అంతా కూడా ఒకవైపు వాటర్ ట్యాంకర్లు కూడా చాలా వరకు డిమాండ్ పెరిగిపోయింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పటికే అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్లోనే 60 to 70% హైక్ అయింది బుకింగ్స్లో. సో ఆ వాటర్ కూడా వీళ్ళే సప్లై చేయాలి కాబట్టి సో వాటర్ నెసెసిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మనము అనవసరంగా నీటి ఖర్చును తగ్గిస్తే ఈ సమ్మర్లో నీటి కొరత లేకుండా ముందుకెళ్ళొచ్చు వాటర్ బోర్డు అధికారులు అయితే చెప్తున్నారు. మౌనిత.